తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ బీన్స్ 1 కప్పు, చాప్ చేసిన గార్లిక్, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 2 నుంచి లేదా 3 నుంచి మిరపకాయలు, పోపుకు కావాల్సిన తాలింపు గింజలు, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్. బీన్స్ని 10 to 12 hours నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం వేసుకొని కొంచెం వేగేదాకా ఫ్రై చేయండి. ఇలా ఎండుమిర్చి వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాము. కొన్ని ఆవాలు, కొంచెం మినప్పప్పు, తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత చాప్ చేసిన గార్లిక్ కూడా వేసుకొని మరొక నిమిషం వేయించుకోండి. ఇలా గార్లిక్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మాడనివ్వకండి, ఎందుకంటే మాడిపోతే టేస్ట్ బాగోదు. ఇప్పుడు కొంచెం దీనిలో సాల్ట్ వేసుకుందాం, చాలా కొంచెం, ఎందుకంటే మనం బాయిల్ చేసినప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాం. ఇప్పుడు ఈ రెడ్ బీన్స్ని వేసుకొని మరో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నుంచి 2 నిమిషాల పాటు మూత పెట్టి వేగనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చెక్ చేద్దాం. ఇప్పుడు మన గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా ఒక బౌల్లో వేసుకోండి. కావాలంటే మీకు తినే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైన ఈవినింగ్ స్నాక్స్ గుగ్గిళ్ళు రెడీ.